ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 3 ఆగస్టు నుండి 9 ఆగస్టు వరకు ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ రకమైనటువంటి పరిహారాలు కానీ లేదా జాగ్రత్తలు కానీ తీసుకోవాలో తెలుసుకునే ముందు ఈ రాశి ఫలాల విషయంలో ఇది సామూహికంగా చెప్పేది కనుక కొంతవరకు మన యొక్క ప్రవర్తన, మన యొక్క ధర్మము ఇవన్నీ కూడా దీనికి తోడవుతాయి కనుక ఆ ధర్మ మార్గంలో ఉండి వీలైనంత వరకు కొంత దానము, కొంత సహాయము ఇలాంటివి చేయడం వల్ల, పేదవాడికి ఇంత సహాయం చేయడం వల్ల అనేకమైనటువంటి చికాకుల నుంచి బయటపడేటువంటి మార్గం లభిస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది కనుక ఆ విధంగా మనం ఆ మార్గంలో పయనించే ప్రయత్నం చేద్దాం. ఇక నా స్థాయి మేరకు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి, అస్థిరత, లేదా తాము చేసేటువంటి ఉద్యోగంలో కూడా ఏదో రకమైనటువంటి అసంతృప్తి, ఇంకేదైనా ప్రయత్నం చేద్దామా లేదా ఇంకా కొత్త మార్గాల్లో వెళదామా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు తీవ్రమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందడం కూడా కాస్త సందేహం కనపడుతుంది. ఒకవేళ ఆ ధనం చేతికి అందినా కానీ కాస్త మిశ్రమ ఫలితంగా ధనం చేతికి అందే అవకాశమే కనపడుతోంది. ఇక విద్యార్థులకు కాస్త అనుకూలంగా ఉంది. ఈ వారం కాస్త కృషి చేయండి, పెద్దగా చికాకులు మాత్రం లేవు. ఇక స్త్రీలకు కాస్త మాట పట్టింపులకు వెళ్లకుండా ప్రతిదానికి కూడా సంయమనంతో కాస్త ఓపికతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్థిర చరాస్త్ర విషయాలలో స్వల్పమైనటువంటి స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడినా కానీ చివరికి మీ సామర్థ్యం వల్ల, మీ యొక్క కార్యదక్షత వల్ల, సమయస్ఫూర్తి వల్ల వాటి నుంచి అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. కోర్టు వ్యవహారాలు, కోర్టు గొడవలలో నుండి కూడా ఒక రకమైనటువంటి మీ తెలివితో, ఒక రకమైన సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలమవుతారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితం ఉన్నా కానీ ప్రతి విషయంలో కూడా ఒకంత కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైనటువంటి మానసిక ఉల్లాసం, ఉత్సాహం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా గతంలో ఏర్పడినటువంటి చిన్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు స్థిర నిర్ణయాలు తీసుకున్న వాటికి కుటుంబంలోని సభ్యులు కానీ లేదా మీ జీవిత భాగస్వామి కానీ లేదా వ్యాపార భాగస్వాములు కానీ వాటిని మెచ్చుకోవడం, ఆ దిశగా మీకు అందరూ కూడా చక్కని మద్దతు ప్రకటించడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళంతా కూడా పరోక్షంగా మీ సహాయాన్ని అర్థించేటువంటి అవకాశం, తద్వారా మీకు మానసికంగా గర్వంగా, ఉత్సాహంగా, ఏదో సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా సహోద్యోగులతో కానీ పై అధికారుల వల్ల కానీ కొంత మీకు మేలు జరగవచ్చు. స్థానచలనం కోసం చేసేటువంటి ప్రయత్నాలు లేదా పై అధికారులు ఏదైతే స్థానచలనం మీకు ఏర్పరచాలని చూసేటువంటి వారి యొక్క ప్రయత్నాలు అవి పూర్తిగా సఫలమయ్యేటువంటి అవకాశం కూడా లేకపోయారు. ఎప్పటికైతే మీకై మీరు ప్రయత్నం చేస్తే తప్ప ఎదుటివారు చేసిన ప్రయత్నాలు గాను మీకు పెద్దగా అందులో సఫలం అయ్యేటువంటి అవకాశం మాత్రం లేదు. ఇక ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్యలో చిన్న స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఇంకా
ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితమే కనపడుతోంది. అయితే రావలసినటువంటి ధనం సకాలంలో ఏదో ఒక రూపంలో మీకు చేతికి అందేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. ధనం సకాలంలో చేతికి అందుతుంది. కొత్త కొత్త వివాదాలు రాకుండా, కొత్త కొత్త వివాదాలు మీకు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో దాదాపుగా సఫలమవుతారు. అయినా శత్రువర్గంపై మీరు చేయాల్సినటువంటి వారిని అణచడానికి, వారి నుండి బయటపడడానికి చేయాల్సిన పనులన్నీ కూడా మీరు చక్కగా నేర్పుతో, తెలివితో చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి వివాదాలు కాస్త మానసికంగా బాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈ వారం అంతా. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా అనుకూలంగా ఉంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందడం, లేదా మీకు రావాల్సినటువంటి ఒక స్థాయి, మీకు అందవలసిన స్థాయి మాత్రం మీకు చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క అభివృద్ధి, వారు సాధించే విజయాలు కానీ, విద్యా విషయాల్లో కూడా వారి యొక్క మార్గాన్ని చూసి మీరు ఆనందించేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రమే యథావిధిగా చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ ప్రతి విషయంలో కూడా, ప్రతి పనికి కూడా ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి వ్యవహారం, సంఘర్షణాత్మకమైనటువంటి ఒక పరిస్థితులు ఉండే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అనవసర వివాదాలు, మిత్రత్వం ఉన్న దగ్గర శత్రుత్వం ఏర్పడటం, అంతేకాకుండా ఎదుటి వ్యక్తుల గురించి కానీ, లేదా సహోద్యోగుల గురించి కానీ మీరు ఒక రకంగా వారి యొక్క ప్రవర్తన చూసి అది వ్యతిరేకంగా ఉన్నారనే భావన మీలో మీకు ఏర్పరచుకోవడం, ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అకాల భోజనం వల్ల ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. గ్యాస్ట్రిక్, తర్వాత ఒక రకమైనటువంటి ఉదర సంబంధ ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విపరీతమైన ఆలోచనలు రావటం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నాలు చేయటం, అందుకు సలహాలు ఇచ్చేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించే విధంగా మాత్రం మీరు గ్రహించండి. ఒకటే రోజు పెద్దగా ధనం కనకవర్షం కురవదని మాత్రం గుర్తించాలి. కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా జాఢ్యాన్ని మాత్రం మీరు వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు ఏదైనా అమ్మవారి దేవాలయంలో కాస్త ప్రసాద వితరణ కానీ, ఏదైనా వస్త్రదానం కానీ చేయండి. అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. సింహరాశి. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి మానసికంగా ఒక రకమైనటువంటి అభద్రతా భావం కానీ, లేదా సంశయాత్మకమైన ధోరణి కానీ ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ కార్యసాఫల్యత మాత్రం కనబడుతుంది. మీరు చేసేటువంటి పనులలో కొంతమేర ఒక గతంలో చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమవటమో, లేదా దానికి ఒక రకమైనటువంటి మార్గాన్ని అన్వేషించడమో, లేదా ఆ మార్గాన్ని సులభంగా మీకు తెలిపేటువంటి మిత్రులు కలవటమో మీకు ఏర్పడే అవకాశం ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా మీరు చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. గృహంలో చాలా ఒక రకమైనటువంటి ఎక్కువగా పని చేయటము, తద్వారా ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, ఇవన్నీ కూడా మీకు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక చక్కని దేవతాయ సందర్శన, దేవతాయ మూర్తుల యొక్క సేవము, ఇవన్నీ కూడా మీకు ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా
భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై మక్కువ పెరుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ధనం కాస్త చేతికి అందడంలో కాస్త ఆలస్యం కావచ్చు. భవిష్యత్తుకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు, భవిష్యత్తుకై మీరు చేసేటువంటి కొన్ని నిర్ణయాలు సంతాన విషయంలో, ఆ విషయంలో గృహంలో ఒక రకమైనటువంటి తర్జన భర్జనలు ఏర్పడి సంఘర్షణాత్మకమైన ధోరణి, కుటుంబ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనైశ్చర ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. అలాగే అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీరు భవిష్యత్తు కోసమై, భవిష్యత్తులో మీరు సాధించాల్సినటువంటి ఒక స్థాయి కోసం కానీ, ఉన్నత ఉద్యోగాల కోసం కానీ, ఉన్నత విద్యల కోసం కానీ ఒక రకమైనటువంటి చక్కని నియంత్రణతో కూడినటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని ఆలోచనలు చేస్తారు. అందులో దాదాపుగా సఫలమవుతారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ విషయంలో మీకు కావలసినటువంటి నిపుణులను, మేధావులను, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సలహాలు తీసుకోవడంలో చక్కని ప్రయోజనాన్ని మీరు పొందుతారు. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. భవిష్యత్తుకు కావలసిన అనేకమైనటువంటి పనుల కోసమై ఆలోచనలు, వాటిని కార్యరూపంలో దాల్చడానికి కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీకు కొంతవరకు అనుకూలతను ఇవ్వవచ్చు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు భవిష్యత్తులో అందాల్సినటువంటి చక్కని ప్రయోజనాలు అందుతున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని కనుక్కొని, విషయం తెలిసి ఆనందంగా ఉంటారు. కొంతవరకు ధనం చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా కాస్త కొంతవరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ, ప్రభుత్వకరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలు కానీ మీకు అందేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ ధ్యానాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. గత వారం కన్నా కాస్త మెరుగు కనబడుతుంది. ఈ వారం అంతా కూడా రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందడమో, లేదా ఆ ధనం ఇంకో వేరే రూపంలో మీకు అందడము, సరైన సమయానికి ఒక రకమైనటువంటి మీకు కొంత లబ్ధి చేకూరడం, మీకు ఉండేటువంటి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం కాస్త తీరడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. అది యథావిధిగా శత్రువులంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. పరోక్షమైనటువంటి శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. ఉద్యోగస్తులతో కానీ, లేదా సహోద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ నొప్పింపక తానొబ్బక అనే విధంగా మీరు ప్రవర్తన ఉండి, ఆ తర్వాత ఏ విధంగా తెలివితో మీరు వాటిని జయించేటువంటి ప్రయత్నం చేయండి. నోటి దురుసుతనంతో, తొందరపాటుతనంతో వెంటనే మీరు స్పందించడం వల్ల మీకు అపకారం జరిగే అవకాశం కనబడుతుంది. స్థానచలనం జరగవచ్చు, లేదా కొంతమందికి కొత్త ఉద్యోగాల అన్వేషణ కూడా ఆరంభం కావచ్చు. అందుచేత ఈ విధమైనటువంటి కాస్త ఒక న్యాయాన్ని తెలివిగా మీరు ముందు ప్రవర్తించాల్సిందిగా ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు కాస్త శ్రమించాలి. కాస్త మామూలుగా ఉంది విద్యార్థులకి. స్త్రీలు కాస్త మాటను అదుపులో పెట్టుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనైశ్చర ధ్యానము, అలాగే బృహస్పతి ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కొంతవరకు ఆర్థికంగా కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. అయినా కానీ మీ యొక్క వృత్తి పరంగా మీరు ఏదైతే వృత్తి ప్రవృత్తి ఉన్నాయో ఆ విషయాలలో కొన్ని విషయాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితులు, ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉండేటువంటి మార్గంలో ఎక్కువ లాభం లేదు కదా, లేదా ఆ మార్గాన్ని ఆదరించడం లేదు కదా జనాలు అనేటువంటి ఈ విధమైన భావన సంఘర్షణాత్మకంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మిమ్మల్ని అభివృద్ధి చెందకుండా, మిమ్మల్ని తీయగా మీతో మాట్లాడుతూ మీ యొక్క అభివృద్ధిని ఏదో విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు తనవారో ఎవరు పరాయి వారో
తెలుసుకోవడం కష్టంగా మారేటువంటి పరిస్థితి ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి కానీ సంతానం యొక్క విజయాలు కానీ ఇవి మాత్రం మీకు సంతృప్తి పరిచే విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు సుమ. ఆరోగ్యమైన చికాకులు కానీ లేదా వాహన సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కానీ తలపడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది, కానీ దాని సద్వినియోగం చేసుకోవడంలో చిన్న సరి అయిన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా స్వల్పమైనటువంటి చిన్న సంఘటనలు, అంతేకాకుండా కొంత అనుకూలత, ధనం చేతికంత ఇలాంటివి కనబడ్డా కానీ మొత్తం మీద ఈ రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్చర ధ్యానంతో పాటు ఏదేని హనుమత్ సేవ కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ నిత్యము చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి పట్టుదల, ఒక రకమైనటువంటి ఎవరేమనుకున్నా, సమాజం ఏమనుకున్నా, ఎవరేమనుకున్నా, ఎంతమంది మీ మార్గంలో ఇన్ని అవరోధాలను సృష్టించాలనేటువంటి ప్రయత్నాలు చేసినా కానీ వారి యొక్క ప్రయత్నాలను మీరు తిప్పికొట్టాలనేటువంటి స్థిరమైనటువంటి మానసికమైనటువంటి స్థైర్యంతో ఒక పట్టుదలతో ఉంటారు. అందుకోసం అనేకమైనటువంటి మార్గాలను అన్వేషిస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా ఉన్నతమైనటువంటి వ్యక్తులను కొంతమందిని మీరు పరిచయం చేసుకోవడమో లేదా తద్వారా వారి వల్ల కొంత మీకు మేలు జరగడమో ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అంతేకాకుండా బంధుమిత్రులతో కూడా చక్కని స్నేహపూర్వక వాతావరణం మీకు ఏర్పడుతోంది. అంతేకాకుండా ఉద్యోగాలలో ముఖ్యంగా మీ పైన పరోక్షంగా ఏదైతే ఒక ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నం మీరు తెలుసుకొని దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా అందులో సఫలమవుతారు. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. కాస్త మీ యొక్క సంయమనంతో, మీ యొక్క ఓపికతో, తెలివితో కాస్త మీ యొక్క ప్రవర్తన ఆ విధంగా మలుచుకున్నట్లయితే ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు. స్త్రీలకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు కాస్త శ్రమించండి, అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితం కనబడుతున్నా కానీ మానసికంగా ఏదో ఒక తెలియనటువంటి ఒక వేదన, ఏదో తెలియనటువంటి ఒక బాధ మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, తొందరగా ఏదో పొందాలి అనేటువంటి భావన, తోటివారితో మిమ్మల్ని పోల్చుకోవటం, ఇలాంటివన్నిటి వల్ల మీరు ఒక రకమైనటువంటి మానసిక సంఘర్షణతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందకుండా ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సి రావటం, ప్రభుత్వ పరంగా మీకు అందాల్సిన ప్రయోజనాలు కానీ మీరు పొందాల్సినటువంటి లాభాలు కానీ ఇవన్నీ కూడా కాస్త 1కి 10 సార్లు మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ముందుగా మీతో తీయగా నవ్వుతూ మాట్లాడినటువంటి వాళ్ళే పరోక్షంగా వెనుకగా మీ గురించి ఒక రకమైనటువంటి పరుషవాక్యాలతో మిమ్మల్ని మాట్లాడటం లేదా మీ గురించి ఒక రకమైనటువంటి వ్యతిరేక ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మానసికంగా బాధపడతాయి. లోకం ఈ విధంగా కూడా ఉంటుందా, మనుషులు ఈ విధంగా ఉంటారా అనేటువంటి ఒక బాధ మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులపై అధికారులతో మాత్రం కాస్త ఒకంత జాగ్రత్తగా మెలకుగా మాట్లాడాల్సిన పరిస్థితి మాత్రం కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ధనం మాత్రం కొద్ది వరకు చేతికి సకాలంలో అందవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితం ఉన్నా కానీ వారాంతంలో మీకు అనుకూలమైన ఫలితం ఏర్పడే అవకాశం మాత్రం లేకపోలేదు. మొత్తం మీద ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా వీలైనంత వరకు మహాలక్ష్మీ నృసింహ ధ్యానం కానీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ నిత్యం పారాయణం చేయండి. అనేకమైన సమస్యల నుంచి మీరు బయటపడండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్న గత వారం కన్నా ఈ వారం కాస్త అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
కుటుంబంతో సహా సరదాగా కుటుంబంతో పూర్తి సభ్యులతో అందరితో కలిసి చక్కగా హాయిగా ఆనందంగా గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. తీర్థయాత్రకు వెళ్ళడమా లేదా ఏదైనా విహారయాత్రకు వెళ్ళటము ఇలాంటివన్నీ కూడా ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి చక్కని శుభకార్యాచరణ కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావటం ఈ విధమైనటువంటి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకి కాస్త కృషి చేయండి. భవిష్యత్తు గురించి మీరు చేసేటువంటి ప్రణాళికలు కానీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించేటువంటి మార్గం కానీ అది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ధనం మాత్రం కాస్త ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పరోక్షంగా కొంతమంది మాటల వల్ల కొంత మానసిక ఇబ్బంది మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి కొంత వ్యవహారాలలో మీకు అనుకూలత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా భూమి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అందులో దాదాపుగా సఫలమయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా హాయిగా ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి పూజ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి వ్యక్తిపై కూడా ఏ విషయంలోనైనా ఒక రకమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు ముందుగా ఆలోచించి తర్వాత దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మానసికమైనటువంటి బాధ మీకై మీరు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వపరంగా మీకు అందాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు మీకు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల వల్ల పై సహోద్యోగుల వల్ల కొంత మీకు మేలు జరగవచ్చు. వారి వల్ల మీకు కొంత లబ్ధి కూడా చేకూరే అవకాశాలు ఉన్నాయి. సన్మానాలు ఇవన్నీ కూడా పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తన కోపమే తన శత్రువు అన్నట్టుగా అదేవిధంగా విపరీతమైన ఒక జాఢ్యం వల్ల ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పనులను మీకై మీరు చేజార్చుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. స్నేహితుల వల్ల కానీ లేదా శ్రేయోభిలాషుల వల్ల కానీ వారి యొక్క మనస్సును గాయపరచడం వల్ల ఒక రకమైనటువంటి స్పర్ధలు ఒక రకమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. ధన విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చును. ఆరోగ్యపరంగా కొంతవరకు స్వస్థత చేకూరే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా యథావిధిగా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. వీలైతే ఏదైనా దుర్గా దేవాలయంలో విశేషమైన పూజలు చేయించే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి.